పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంటే ముందు మీ ఫ్యామిలీ సంగతి చూసుకో తర్వాత అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయడానికి అసలు ఆయన ఎవరండి? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముందు ఆయన ఏదో పథకాలు ప్రవేశపెట్టాడు, మేనిఫెస్టో ఏదో. అది ఫుల్ఫిల్ చేశాడా లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడు? దానిలో అక్కడ సమస్యలు చూసుకోవాలి. ఒక పక్క ఆయన ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏమంటారు, అసలు చంద్రబాబు నాయుడు ఎవరు, ఆయనకి నాకు ఏంటి పని, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని మన రీసెంట్గా ఏదో నేను ఇంటర్వ్యూలో చూస్తానండి. మళ్ళీ ఇవాళ రోజున వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేయడానికి అసలు ఆయన ఎవరు అని అంటున్నాను. అంటే ఇప్పుడే అతనే 2 నేలకలతో మాట్లాడుతున్నాడు. అంటే టీడీపీ ఆయన సిబిఎన్ కోవర్ట్గా పనిచేస్తున్నాడు అనుకోవాలిగా. అసలు మా ఎలక్షన్స్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం అవసరం కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అయినా మా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ విషయాలు తీసుకురావాల్సిన అవసరం కూడా అతనికి లేదండి. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా టాక్ట్ఫుల్గా జనాల్ని ఎలా వాళ్ళని డైలమాలో పెట్టాలి అని చెప్పేసి దీనికి వాళ్ళు కుయుక్తులు, రాజకీయాలు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి పనులకు కూడా ఇంకా చూడండి. ఈ 48 అవర్స్లో ఎంతమంది కూడా మేమున్నామంటూ కూటమికి సపోర్ట్ చేయడానికి వస్తారో చూస్తూ ఉండండి. అందుకే మేము అంటూ ఉండేది సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి. మా జగనన్న గురించి మాట్లాడుకునేది ఎందుకు అంటే అందరూ కలిసి కూటమిగా వచ్చేసి ఆయన మీద దాడి చేయటం అనమాట. ఒక పక్క మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలం, ఒక పక్క ఏంటి ఇలా అన్యాయం అయిపోయాము, మా రాష్ట్రం ఇలా అన్యాయం అయిపోయింది, దీన్ని మళ్ళీ ఎలా మేము బాగు చేసుకోవాలి, ముందుకు తీసుకెళ్లాలని ఒక విధంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలం కావచ్చు, ఎంతోమంది ఇక్కడ మేము స్ట్రగుల్ అవుతూ మానసికంగా ఇబ్బంది పడుతుంటే వీళ్ళెవరండి అసలు మాట్లాడడానికి? అసలు పక్క రాష్ట్రంలో సీఎంకి ఏం అవసరం అని చెప్పేసి ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీగా నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి. పార్టీ రేవంత్ రెడ్డి గారు షర్మిలాకి సపోర్ట్ చేస్తున్నారు కదా, సో కాంగ్రెస్ ఎలా ఉంటుంది అంటారు? మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది అంటారు? మన రాష్ట్రంలో నేను చెప్తున్నానండి, కాంగ్రెస్ కి నోటా కూడా రాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏదో డైవర్ట్ చేయొచ్చు, ఏదో కొంత ఓట్లు చేల్చొచ్చు అని చెప్పేసి అనవసరంగా పాపం షర్మిలా గారిని తీసుకొచ్చి అన్యాయం చేసేసి రోడ్డు మీదకి లాగేశారని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాంగ్రెస్కి ఏంటండి, కాంగ్రెస్ అనేది అసలు ఉందా? బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఎప్పుడో ఇవన్నీ కూడా ఇదే మరుగున పడిపోయింది కాంగ్రెస్ అనేది. ఇంకా బీజేపీని తీసుకుంటే అసలు కనీసం ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేని పార్టీ ఏదన్నా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇప్పుడు జనసేనని తీసుకోండి, జనసేనకి ఎంత అన్యాయం చేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఎన్ని సీట్లు ఒక పక్క ఆఫ్ అని చెప్పేసి సీఎం అని చెప్పి అయ్యని ఇయ్యని ఎన్నో రకాల కళ్ళబొల్లి కబుర్లు చెప్పి చేసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా మనం కామెంట్స్ చేసుకుంటే వేస్ట్ ఆఫ్ టైం అండి. వాళ్ళు ఏంటంటే టీవీల ముందుకు వచ్చి ఏమీ చేయలేని వాళ్ళు మాత్రమే టీవీల ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు నోటుకొచ్చినట్లు. కాబట్టి ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం గారిని మా ఎలక్షన్స్లో ఏలు పెట్టద్దు, నోరు జారి మాట్లాడొద్దు అని చెప్పేసి దయచేసి మాట్లాడొద్దు అని మేమందరం కోరుకుంటా ఉన్నామండి. ఇప్పుడు చూసినట్లయితే నిన్న చిరంజీవి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజారిటీ ఖాయం అని అంటున్నారు, గట్టిగా చెప్తున్నారు. చిరంజీవి గారు మొన్నటి దాకా రాలేదు కదా మీడియా ముందు, ఇప్పుడు వచ్చి చెప్తున్నారు కదా, మీరు ఏం చెప్తారు? వీళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్స్ లాగా ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళేనండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా స్టార్ క్యాంపెయినర్ గానే అనుకున్నాం కాబట్టి ఆయన దాదాపు 50-60 సీట్లు అడిగినా కానీ 21 అన్నారు, అఫీషియల్గా 20 అన్నారు. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా 10 సీట్లే జనసేనకి ఇచ్చారు. మళ్ళీ దానిలో కూడా అక్కడ తీసిపోయి కూర్చోబెట్టారు. చూస్తూ ఉండండి, వర్మ గారే కూర్చోబెట్టి ఓడించకపోతే చూస్తూ ఉండండి. కాబట్టి ఏంటంటే ఎలాంటి స్టార్ క్యాంపెయినర్స్ వచ్చి అక్కడ రేపు పవన్ కళ్యాణ్ గారికి చేసినా కానీ అక్కడ పవన్ అయితే గెలిచే పరిస్థితి లేదు. చిరంజీవి గారు ఏం చెప్తారంటే, ఆయన ఏదో అప్పుడు పార్టీ పెట్టారు, మళ్ళీ కాంగ్రెస్ కమ్ముడు పోయి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇవాళ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి ప్యాకేజ్ స్టార్ అంటుంది, ఏంటి నిజమే కదా. కాబట్టి నిజంగా తమ్ముడిని సపోర్ట్ చేసేవాడైతే ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి కూటమిలో ఎలియన్స్ అయిన దగ్గర నుండి ఒక అన్నగా ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఓటేయమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున చిరంజీవి కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి నుంచున్నా కానీ ఆయన అక్కడ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా వర్మ గారే ఓడిస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. ఏ కామెంట్లకి భయపడరంటారా జగన్మోహన్ రెడ్డి? పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ ఇస్తున్నారు కదా, మరి భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? అసలు సింహం భయపడటం ఏంటండి, ఆయన వెనక ఉన్న సైన్యం మేము కూడా ఉన్నాము. కాబట్టి ఏంటంటే
ఇవాళ రోజున 151 స్థానాలతో సింగిల్గా వచ్చి ఎలా గెలిచి చూపించాడో దాన్ని బ్రేక్ చేయాలి అనే ఒక మోటోతోనే మేమందరం కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ వేలోనే మేము వర్క్ చేస్తున్నాం. మేము వాళ్ళ మీద ఏమి కామెంట్స్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు పెట్టిన దాని మీద కామెంట్స్ చేయటం కానీ, లేకపోతే ఓటర్స్ని డైవర్ట్ చేయటం కానీ ఇలాంటివి మేమేమీ చేసుకోవట్లేదు. మా పరిపాలన ఎలా ఉంది మీరు గమనించండి, అది పర్ఫెక్ట్గా మీరు సాటిస్ఫై అయితేనే మాకు ఓటేయండి అని మాత్రమే మేము కానీ మా నాయకుడు కానీ అడుగుతా ఉన్నారు. మేము భయపడటం ఎందుకండి? మేము ప్రాపర్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. మేము ఎందుకు భయపడాలి? డెఫినెట్గా మా టార్గెట్ని మా గోల్ని మేము రీచ్ అవుతాం, అంతే, నో డౌట్ ఎట్ ఆల్. అంతేకాకుండా మరి ఆయన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి మా ఎలక్షన్స్లో ఏదో దూరాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సార్, మీరు ఒక సీఎం పొజిషన్లో ఉండి మా దానిలో ఇంటర్ఫీర్ అయ్యారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఒక పెన్షన్నే తీసుకోండి, మీరు ఏదో 4,000 ఇస్తాము, ఫ్రీ బస్సెస్ అన్నారు, ఇవి అన్నారు, ఏవో పెద్ద చాంతాడంత లిస్టు పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు పెన్షన్ ఏమన్నా ఇచ్చారా? న్యాయం చేశారా? మీ మేనిఫెస్టోకి న్యాయం చేశారా? లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేశారా? ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇంప్లిమెంట్ చేసిన ఏదన్నా మీరు ప్రాసెస్లో పెట్టారా లేదా? అది చూసుకుంటే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నామండి. ఆయన రాష్ట్రం గురించి చూసిన పక్క రాష్ట్రం గురించి ఆలోచించాలి. అంటే ఎప్పుడైనా ఇంకొకటండి, ఒకవైపు మనం ఒక ఏళ్ళు చూపిస్తున్నాం, ఫింగర్ ఇట్లా ట్రిగ్గర్ అయింది ఎదుటికి అంటే 4 ఫింగర్స్ మనకి ట్రిగ్గర్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఆయన పని ఆయన చేసుకోమని చెప్పండి ప్రశాంతంగా. అప్పుడు ఆయనకి మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉంటారు, మీరు స్ట్రాంగ్ గా ఉంటారు, మీ ప్రజలు కూడా? అందరం స్ట్రాంగ్ గా ఉన్నాం. మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా జగనన్న వెనకున్నాము. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలి? రాబోయే 20-25 సంవత్సరాలు కూడా రారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పరిపాలనలో మేము రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి మా రాష్ట్ర ప్రజలందరం కూడా మేము కోరుకుంటా ఉన్నాం అండి. దీనిలో ఎలాంటి డౌట్ లేదు.